పిండోదకములు తండ్రి, తాత, ముత్తాత వరకు ఎందుకు పరిమితం చేశారు? దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? బాగుందమ్మా. ఇక్కడ రెండు అంశాలు, ఒకటి కృతజ్ఞతాభావం, ఒకటి సంస్కృతి సంప్రదాయాల్లో ఆహారం అందజేసే భావం. కృతజ్ఞతాభావం ఏంటంటే ఎవరైనా మనకి మేలు చేస్తే మనం వెంటనే ధన్యవాదాలు, ఆంగ్ల పరిభాషలో థ్యాంక్స్ అని చెప్తాం. మరి నీకు ఈ శరీరాన్ని ఇచ్చాడు నీ తండ్రి, ఆయనకి శరీరాన్ని ఇచ్చాడు వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న ఆయనకి శరీరాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఉండటం వల్ల మనం ఈరోజు బతుకుతున్నాం. కాబట్టి ఒక చిన్నపాటి దానికే మనం వెంటనే ధన్యవాదాలని చెప్తూ ఉంటామే. ఇంత శరీరం ఇచ్చి మనకి కొంతపాటి ఆస్తిని ఇచ్చి మనల్ని పెంచుకోవటానికి, చక్కగా మనం సంసారం బాగా పెరగటానికి కారణభూతులైనటువంటి మన తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృతజ్ఞతగా మనం శ్రాద్ధం అనేది ప్రతి ఏడాది పెట్టాలి. తద్దినం అని అంటాం. దానికి సంబంధించిందే పిండోదకాలు. ఈ పిండోదకాల్లో వసు, రుద్ర, ఆదిత్య రూపంలో పితృదేవతల్ని మనం కొలుస్తూ ఉంటాం. అంటే నాన్న, వాళ్ళ నాన్న, ఆ నాన్నకి నాన్న. ఇక్కడ వెంటనే మనకు ఒక ప్రశ్న, ఏమంటే అంతవరకైనా ఆ తర్వాత ముత్తాతకి నాన్న ఉంటాడు కదా, ఆ నాన్నకి కృతజ్ఞత చెప్పక్కర్లేదా అంటే మన వేదం దానికి జవాబు చెప్పింది వెంటనే. మన ధర్మశాస్త్రం లోకంలో ఈ 3 దశలు దాటిపోయిన తర్వాత వాడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. ఈ 3 వరకు మాత్రమే ఉంటాడు. అంటే వసు రూపంలో ఉంటాడు, రుద్ర రూపంలో ఉంటాడు, ఆదిత్య రూపంలో ఉంటాడు. ఇది దాటిపోయిన తర్వాత వాడు బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఎట్లా వెళ్తాడు? పెళ్లి చేసుకోవాలి. అందుకే ప్రతి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చంపపెట్టులాగా చెప్తోంది మన సంప్రదాయం. నువ్వు పెళ్లి చేసుకుంటే అంటే ఉదాహరణకి బిడ్డ, ఆ బిడ్డకి మనవడు, ఆ మనవడికి మనవడు, ముని మనవడు ఎవరైతే ఉన్నాడో ముని మనవడు గనక పుడితే ఆ ముని మనవడిని చూసుకొని వాడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. అంటే ముని మనవడి దాకా ఈ వంశాన్ని అవిచ్ఛిన్నంగా కొనసాగించవలసినటువంటి అవసరం ప్రతి వాళ్ళకి ఉంది. ఎందుకంటే మన కోసం కూడా కాదు, అదిగో మన చనిపోయినటువంటి వాళ్ళ కోసం. లేకపోతే వాళ్ళకి బ్రహ్మలోకం అనేది రాదు. మన వంశం అక్కడితోటి ఆగిపోకూడదు. అందుకని ఇక్కడ ముని మనవడిని ఎప్పుడైతే చూసుకుంటాడో, అంటే కొడుక్కి మనవడు ఎవరైతే ఉంటాడో అప్పటి వరకు వాడు చూసుకుంటాట, చూసుకొని వాడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాట. అందుకే ఆ 3కి మాత్రమే పూజ చేయండి. ఎందుకంటే ఇక్కడ ముని మనవడు పుట్టాడు కాబట్టి వసు, రుద్ర, ఆదిత్య రూపాలకి తప్పనిసరిగా పిండోదకాలు పెట్టండి అని మన సంప్రదాయం చెప్తోంది. సంప్రదాయం సంగతి అలా ఉంచితే మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను, కృతజ్ఞత. కృతజ్ఞతను చూపించేటువంటి గొప్ప విధానాన్ని మనకి సంప్రదాయం ఈ పిండోదకాల రూపంలో మనకి నేర్పుతోంది. అది